క్లాస్ స్పీకింగ్ అధిష్టానం కూటమి నేతలు మాట్లాడుకున్నాకే నిర్ణయాలు ఉంటాయంటూ వెల్లడించింది. లోకేష్ డిప్యూటీ సీఎంకు అర్హుడు అంటూ ఇటీవల తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల డిమాండ్పై రియాక్ట్ అయింది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ వచ్చింది? ఎందుకంటే 2-3 రోజులుగా మరీ ముఖ్యంగా కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కీలక నేత వర్మ కావచ్చు, ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. ప్రతి ఒక్కరూ కూడా ఆదిరెడ్డి వాసు కావచ్చు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్టర్ వన్ ఒకరి తర్వాత ఒకరు డిమాండ్ని తెరమీదకి తీసుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక బిగ్ బజ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో కొట్టుకునేంత పని చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో టీడీపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. క్లాసు పేకడమే కాదు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరు కూడా దీని మీద రియాక్ట్ కావద్దంటూ కూడా అధిష్టానం నేతలకు వార్నింగ్ ఇచ్చింది. టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్పై సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దు అంటూ కూడా క్లాస్ పీకారు కార్యకర్తలకు అధిష్టానం నుంచి నేతలు. ఇంతకీ ఎటువంటి క్లాస్ పీకారు, దాంతోపాటు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది, వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏమంది ఇంతకీ ఆ వార్నింగ్ లో? తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వచ్చింది. ముఖ్యంగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్ ఎవరు కూడా చేయొద్దంటూ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కూటమి పార్టీలు ఉన్నటువంటి అధినేతలు, కూటమి పార్టీలో ఉన్న జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ అధినేతలు మాత్రమే ఈ అంశాల మీద మాట్లాడతారు. ఎవరు కూడా దీని మీద మాట్లాడవద్దు. అలాంటి వారి మీద ఒకవేళ మాట్లాడితే కనుక ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు ఉంటాయని కూడా హైకమాండ్ అయితే ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు అంటే తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ చేయాలని బలంగా వినిపిస్తున్నటువంటి నాయకులు కానీ, ఇంకా మాట్లాడాలనుకున్న నాయకులందరూ కూడా సైలెంట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి చూసాము, చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా అటు ట్విట్టర్లో కానీ, ఇటు ఫేస్బుక్, వాట్సాప్లో మెసేజ్లు, అదేవిధంగా ఒకరిపైన ఒకరు కౌంటర్లు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, ఇలా రకరకాలుగా జనసేన నుండి జనసేన వాదనలు, టీడీపీ తరఫున టీడీపీ వాదనలు ఒకరికొకరు వినిపించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుగానే స్పందించి అలర్ట్ అయ్యి ఇది చినికి గాలివాన అయ్యే అవకాశం ఉందని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ నేతలందరూ కూడా సైలెంట్ గా మారిన పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేతలకు మాత్రం ఇవ్వగలిగారు కానీ సోషల్ మీడియా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ, ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఇంకా తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సిన వాదనని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా జనసేన నుంచి కూడా సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇటు సోషల్ మీడియాలో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ సైలెంట్ అయిపోతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇది కొంత పార్టీ కంటే కూటమికి కొంత డ్యామేజ్ కలిగించే అంశంలాగా మారుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే వెంటనే అలర్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎవరు కూడా మాట్లాడొద్దంటూ ఆదేశించింది. వాస్తవంగా జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప శ్రీనివాసరెడ్డి, ఇలా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అదేవిధంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, మాజీ మంత్రులు, వీళ్ళంతా సీనియర్ నేతలే బయటికి బాహాటంగా మాట్లాడినప్పటికీ జనసేన నుంచి ఇప్పటి వరకు పెద్దగా కౌంటర్ ఇవ్వలేదు. కేవలం కిరణ్ రాయల్ మాత్రమే కౌంటర్ ఇచ్చారు. కానీ టీడీపీ నుంచి ఎక్కువగా కౌంటర్స్ రావడం, ఎక్కువగా దీని మీద లోకేష్ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సినట్టు వాదన బలంగా తీసుకురావడంతో ఇప్పుడు జనసేన కూడా తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇప్పుడు టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో ఇప్పుడు జనసేన పార్టీ కూడా పార్టీ నేతలకి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కిరణ్ రాయల్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టి ఇకపైన ఎవరు ఇష్యూ గురించి మాట్లాడొద్దని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకుంటూ నేతల్ని కంట్రోల్ చేయగలిగారు కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలుగుతారు లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా రాజకీయాలకి చాలా ఇబ్బందికర పరిస్థితి సోషల్ మీడియాలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. పైగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ ఇక్కడ దేశంలో లేరు, దావోస్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ అంతా రాజకీయంగా దుమారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పల్లా శ్రీనివాస పాటు మిగతా నేతలందరూ కూడా ఈ హైకమాండ్ మరి ముఖ్యంగా రాజేష్ మీరు అన్నట్టుగా
సోషల్ మీడియాలో ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, మరి ముఖ్యంగా ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించిన డైరెక్షన్స్ ఇస్తున్నారా? సోషల్ మీడియాని కంట్రోల్ చేసేందుకో లేకపోతే కట్టడి చేసేందుకో, సోషల్ మీడియాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు సంబంధించి వాడిని కామ్ డౌన్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఏమైనా వ్యూహంతో వెళుతోందా? అట్ ద సేమ్ టైం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి నేతలు కావచ్చు లేకపోతే మద్దతుదారులు కంట్రోల్ అయితే సిచ్యువేషన్ సరిపోదు, జనసేనకు సంబంధించిన కామ్ డౌన్ అయితేనే సిచ్యువేషన్ కాస్త ప్రశాంతంగా లేకపోతే సామరస్యానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఇన్ఫాక్ట్ జనసేనాని పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు నాగబాబు కావచ్చు లేకపోతే వీళ్ళెవరైనా రియాక్ట్ అయితే అక్కడ సిచ్యువేషన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో జనసేనని ఆలోచిస్తోందా? రెండు వైపులా అలా జరిగితే కదా సిచ్యువేషన్ కామ్లోకి వచ్చేది. జనసేన తరఫున కూడా ఇప్పటికే అంటే అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ పార్టీ నేతలకైతే సూచించినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దని ఆల్రెడీ సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కాబట్టి ఇక జనసేన కూడా తమ నేతల్ని ఆదేశించి ఎవరు కూడా ఇష్యూ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా కౌంటర్ పోస్టులు కానీ లేకపోతే ఈ అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించుకోకుండా చూడాలని కూడా సోషల్ మీడియా టీమ్స్ కూడా ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నేతలకు మాత్రం ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూనే హైకమాండ్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది పొత్తుకి డ్యామేజ్ కలిగించే అంశం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, ఎందుకంటే ఇది పై స్థాయిలో జరగాల్సిన నిర్ణయం. డిప్యూటీ సీఎం పదవి అనేది ఆ అధినేతలు కూర్చొని మాట్లాడాల్సిన విషయం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ కింద స్థాయి నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు మాట్లాడడం ద్వారా అది రాజకీయంగా ఒకరిని రెచ్చగొట్టే విధంగా ప్రత్యర్థి పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీల్ని కొంత కించపరిచే విధంగా ఉంటుందనే భావనలో వెళ్లారు. కాబట్టి ఇప్పుడు వెంటనే అలర్ట్ అయినటువంటి తెలుగుదేశం అధిష్టానం ఈ దిద్దుబాటు చర్యలకు అయితే చేపట్టింది. రైట్, యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే ఇప్పటికిప్పుడు కూటమి నేతలకు సంబంధించి భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నానంటే సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు చేయి దాటింది అంటూ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా రచ్చకు దారి తీస్తుందంటూ కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి జోరందుకుంది. కాబట్టి ఇటు కూటమి నేతలకు ఒక స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితి ఒక కొలికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఉన్నది, అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా? అటువంటి భేటీ అయ్యి మీడియా ముఖ్యంగా మాట్లాడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి మీడియా సమావేశాలు ఏం పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గాని, జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి నారా లోకేష్ గారు మాట్లాడారు. లేకపోతే వాళ్ళు దావోస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇలాంటి నేతలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి కానీ అలా వివరణ ఇవ్వడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితి మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ ఆదేశాలు ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇంకా మీడియాతో మాట్లాడడం ద్వారా అది ఇష్యూ పెద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదు. కేవలం పార్టీ ఆదేశాల పార్టీ ప్రకారం ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలి మాత్రం చెప్పారు. మరోవైపు జనసేన కూడా ఇదే స్టాండ్ తీసుకునే అవకాశం ఎక్కువ శాతం ఉంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండింటికి మధ్య సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్పై సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దని కార్యకర్తలకు క్లాస్ పీకింది అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే నిర్ణయాలు ఉంటాయంటూ కూడా వెల్లడించింది. లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రికి అర్హుడు అంటూ ఇటీవల తెలుగు తమిళులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక్కొక్కరుగా వాళ్ళు గళం విప్పడం, ఆ గళానికి బలం చేకూర్చడం, దీంతో ఈ వార్తలు కాస్త సెన్సేషనల్గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ తన శ్రేణులకు డైరెక్షన్స్ ఇచ్చింది. టీడీపీ శ్రేణుల డిమాండ్పై రియాక్ట్ అయింది అధిష్టానం. ఇకపై ఈ అంశానికి